అందరికీ నమస్కారం. తుడా చైర్మన్ పదవి దాని మీద తుడా కార్పొరేషన్కి సంబంధించి కూడా చాలామంది ఆశావాహులు అయితే ఆ పదవిపై కన్నేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తుడా చైర్మన్గా కనుక ఎన్నికైనటువంటి వాళ్ళందరికి కూడా మనకి టీటీడీ పాలక మండలిలో కూడా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దానికి పాలక మండలిలో సభ్యులకి ఎలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి సేవలు అయితే అందుతాయో తుడా చైర్మన్ పదవికి కూడా అలాంటి సేవలు అందుతాయి కాబట్టి ఆ పదవి మీద జనసేన పార్టీ గట్టిగా కూడా కన్నేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ పదవి కోసం కూడా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా జనసేన పార్టీ వదులుకున్నట్లుగా కూడా మనకి రాష్ట్ర అధినాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అయితే మనతోటి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తుడా చైర్మన్ పదవి తీసుకునేందుకే కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీడ్గా రియాక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులో కానీ ఇటు ఉడా కానీ అటు తుడా కానీ రెండు కూడా ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే తుడా చైర్మన్ పదవి కూడా ఎవరికి కేటాయించాలి అనే దాని మీద కూడా కొంత సిఫార్సులు అయితే జనసేన పార్టీకి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ జిల్లాగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్ కూడా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పనిచేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన మెగా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్నారు. ఈయన మెగా కుటుంబానికి కూడా మెగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సినిమాలకు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఆయన మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి చిరంజీవి గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తూ ఉంది. దాని తర్వాత కూడా అరణ్య శ్రీనివాసులు కూడా ఆ పదవి మీద కన్నేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన కూడా ఆ పదవిని కైవసం చేసుకునేందుకు కూడా సిఫార్సులు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కిరణ్ రాయల్ గారు కూడా ఆ పదవిని తీసుకునేందుకు ఆ పదవి పొందేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ గతంలో అరణ్య శ్రీనివాసులు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కిరణ్ రాయల్కి అరణ్య శ్రీనివాసులకు వారిద్దరి మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నాయి. ఆ అరణ్య శ్రీనివాసులు గెలుపుకి ఆయన పెద్దగా కృషి చేయలేదని కూడా కొంత సమాచారం అయితే పార్టీ పెద్దల దృష్టికి కూడా అరణ్య శ్రీనివాసులు తీసుకెళ్లారని కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అంటే బీకే ఆదికేశ్వర నాయుడు మనవరాలు కూడా బీకే చైతన్య కూడా పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆమె కూడా ఆ పదవి పొంది తుడా చైర్మన్ పదవి రేసులో కూడా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఎవరికి కేటాయిస్తారని కూడా కొంత అంతర్మతంలో కూడా జనసేన పార్టీ పెద్దలు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడికి ఆ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అక్కడ జోరుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చర్చించుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన కనుక ఆ పదవి కనుక కేటాయించకపోతే మరి ఈ కింద ఉన్నటువంటి ముగ్గురులో కూడా ఆ పదవి ఎవరినొకరికి వరించే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.